వైద్యులు ప్రతి వారం వచ్చి వారి రంగానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఎముకలు కీళ్ళ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ బి మహేష్ గారు. ఆయన కీళ్ళ అరుగుదల, బోలు ఎముకల వ్యాధి, దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంతమందో దీంతో సఫర్ అవుతుంటారు, లేని పేరు కాంప్లికేషన్లు ఇచ్చుకుంటుంటారు. ముందే దీని గురించి అవగాహన ఉన్నట్లయితే చక్కగా అలాంటి బాధలు కలపడం చేసుకోవచ్చు. ఇది ఈ రోజున 1375వ కార్యక్రమంలో మా డాక్టర్ వై మహేష్ గారు మనకి ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అనే దాని మీద మనకి తెలుస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు అలాగే ఇంపార్టెంట్ టాపిక్ మీరు తక్కువ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్టే డాక్టర్ ప్రసంగం అయిపోయాక మీ డౌట్స్కి సమాధానం కల్పిస్తాను. నా ఓవర్ టు డాక్టర్ వై మహేష్ గారు, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యద్దనపూడి మహేష్, ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఇక్కడ చూస్తున్నాను, ఇది 1375 ఎపిసోడ్. అంటే దాదాపు 26 ఏళ్ళుగా ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ఒక వారం కూడా మిస్ అవ్వకుండా జరుగుతూనే ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అండ్ ఇలాంటి కార్యక్రమంలో నేను ఒక భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, ఈ వాసవ్య నర్సింగ్ హోమ్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మనం మెయిన్గా 2 టాపిక్స్ మాట్లాడుకున్నామండి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, 2 ఆస్టియోపోరోసిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయినాయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే బోలు ఎముకల వ్యాధి. అంటే ఎముకలు గొల్లబారిపోతూ ఉంటాయి, బోన్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రెండింటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో నీట్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ జాయింట్స్ అనమాట. అంటే మనకు వయసుతో పాటు మోకాళ్ళ జాయింట్లు అరుగుతూ ఉంటాయి. దాన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అండ్ జాయింట్స్లో మనకు న్యాచురల్గా ఒక స్మూత్ పొర, ఒక న్యాచురల్ కుషన్ ఉంటుంది. దాన్ని కార్టిలేజ్ అంటాం, తెలుగులో మృదులాస్థ అంటాం అనమాట. వయసు మీద ఆ కార్టిలేజ్ అనేది కొంచెం అరుగుతూ ఉంటుంది. అండ్ ఆ కార్టిలేజ్ కొంచెం చిన్న పొట్టులాగా లేచిపోతూ ఉంటుంది. దాన్నే మనం డీజనరేషన్ ఆఫ్ కార్టిలేజ్ అంటాం. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోతుందో మన మోకాళ్ళు 2 గీరుకుంటూ ఉంటాయి. దానివల్ల ఫ్రిక్షన్ రబ్ అయ్యి పెయిన్ వస్తుంది. దాంతోపాటు మోకాలు అరిగినప్పుడు వాపు వస్తూ ఉంటుంది. కొంతమందికి మోకాలు బిగుసుకుపోయి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. మోకాలు మూమెంట్ కూడా కష్టంగా ఉంటుంది. తెల్లారు లేవంగానే లేదా కొంచెంసేపు కూర్చుని లేవంగానే మోకాలు పట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. దానివల్ల నడవడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇది ఓన్లీ కార్టిలేజ్ అనే కాదు, ఆ బోన్ని, చుట్టూ ఉండే మజిల్స్ని, ఆ జాయింట్లో ఉండే లెగమెంట్స్ని అన్నిటినీ డ్యామేజ్ చేసేస్తుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మోకాళ్ళు, దాని తర్వాత నడుము, ఆ తర్వాత హిప్ జాయింట్స్, ఈ రిస్ట్ జాయింట్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్కువగా మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో మోకాళ్ళ అరుగుదలలో ఒకటి ప్రైమరీ, అంటే ఏజ్ రిలేటెడ్ అనమాట. దీనికి దెబ్బలు తగలడం వల్ల వీటి వల్ల సంబంధం ఉండదు. మనకు వయసు వచ్చిన మీద మోకాళ్ళు ఆటోమేటిక్గా అరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇంకొకటి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్. ఇదేంటంటే అంతకుముందు మనకి ఏమైనా దెబ్బ తగిలినా మోకాల్లో లెగమెంట్లు కానీ, మెనిస్కస్ అని క్వశ్చన్ ఉంటుంది, అది ఏమైనా డ్యామేజ్ అయినా, మోకాలు బోన్కి ఫ్రాక్చర్ అయ్యి దానికి ఏమైనా సర్జరీ అయినా, లేదు సిమెంట్ కట్టేసినప్పుడు అది ఒకసారి సరిగ్గా అతక్కపోయినా, లేదు ఇన్ఫెక్షన్ అంటే మోకాల్లో బోన్స్ అవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు, లేదు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాతం టైప్ అనమాట, కీళ్ళ వాతం కానీ, గౌట్ అంటాం, యూరిక్ యాసిడ్ పెరిగి వచ్చేది, లేదు ఇంకా ఏమైనా వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. అసలు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే? మనం ఇప్పుడు మోకాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోకాల్ జాయింట్ అరగడానికి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది చూసుకుంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, మాడిఫైయబుల్, నాన్ మాడిఫైయబుల్. అంటే మన చేతిలో ఉన్నవి ఏంటి, మన చేతిలో లేనిది ఏంటి. నాన్ మాడిఫైయబుల్ అంటే మన చేతిలో లేనివి ఏమంటుంటే వయసును మనం ఆపలేం. సో వయసు మీద అరిగే అరుగుదల వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్స్, మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ వల్ల కూడా మోకాల అరుగుదల వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు
జెండర్స్, ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఫిమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఫిమేల్స్లో మనకు మజిల్ స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది, బోన్స్ కొంచెం వీక్ అవుతాయి. అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ ఒక 50 దాటిన దగ్గర నుంచి వాళ్ళకి మెనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ అది ఆగిపోయి హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి, దానివల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. సో దీనివల్ల కూడా మోకాళ్ళ అరుగుదల త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఫిమేల్స్లో. నెక్స్ట్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో ఉండి మనం కంట్రోల్ చేసుకోగలిగేవి ఏంటి? ఫస్ట్ పాయింట్ వెయిట్. మనం వెయిట్ అనేది 1 కిలో పెరిగితే మోకాల మీద 4 రెట్లు లోడ్ పెరుగుతుంది. సో వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే మోకాలు నొప్పి కానీ మోకాలు అరిగే అవకాశం కానీ రెండింటిని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్ట్ జాయింట్ ఇంజరీస్. అంతకుముందు ఏమన్నా మోకాల్లో లెగమెంట్లు కానీ వాషర్లు కానీ అంటే మెనిస్కస్ అంటాం, లేదు మోకాలు ఎముక్కి కానీ ఏమైనా దెబ్బ తగిలినప్పుడు మనం దాన్ని ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మోకాలు అరగకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మజిల్ వీక్నెస్. మన మోకాలు చుట్టూ ఫ్రంట్ సైడ్ క్వాడ్రిసెప్స్ మజిల్ అని ఉంటుంది, వెనక హ్యామ్స్ట్రింగ్స్ మజిల్స్ అని ఉంటాయి. ఈ మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే మన మోకాల మీద జాయింట్ మీద లోడ్ పడకుండా ఈ మజిల్స్ అనేవి లోడ్ తీసుకుంటాయి. సో దానివల్ల అరిగే అవకాశాలు 50% వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇది రిపిటేటివ్ స్ట్రెస్ జాబ్స్. కొంతమంది మాటిమాటికి కూర్చొని లేవడం కానీ, లేదు గొంతు కూర్చోవడం, ఇలాంటి పనులు ఉంటూ ఉంటాయి కొంతమందికి. లేదు మెట్లు ఎక్కువ ఎక్కి దిగే పనులు ఉంటూ ఉంటాయి ఈ లేబర్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ. సో వీళ్ళల్లో ఏంటంటే మోకాలు అరిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇది పూర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్కువ కదలకుండా ఒకే చోట ఉండిపోవడం వల్ల మన మజిల్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఓవర్ వెయిట్ అయిపోతాం, బాడీ కూడా బరువు పెరిగిపోతుంది. మన బాడీకి ఎక్సర్సైజ్ లేక మళ్ళీ ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెంట్వి స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ పూర్ జనరల్ హెల్త్. ఇప్పుడు ఈ స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల మనకు తెలిసిందే బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి, మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటే జాయింట్స్ అనేవి త్వరగా అరిగిపోతాయి. ఎప్పుడైతే బోన్స్ వీక్గా ఉంటాయో మనకు బాడీ లోడ్ అంతా జాయింట్స్ మీద పడి జాయింట్స్ అరిగిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఆస్టియోఆర్థరైటిస్కి సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ సిమ్టమ్, మెయిన్ సిమ్టమ్ పెయిన్. ఆ పెయిన్ అనేది కొంచెంసేపు కూర్చుని లేచినా, లేదు మెట్లు ఎక్కుతున్నా, ఎక్కువ నడుస్తున్నా, అలాంటప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఈ మోకాలు నొప్పి అనేది. నెక్స్ట్ మార్నింగ్ స్టిఫ్నెస్. తెల్లారు లేవంగానే కొంచెం మోకాలు బిగిసినట్టు అనిపిస్తుంది, మెయిన్గా మోకాలు వెనక మడతలో పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది జనరల్గా ఒక అరగంట కన్నా తక్కువ టైంలో ఉంటుంది. అరగంట కన్నా ఎక్కువ టైం ఉంటే అది కీళ్ళవాతం అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంకా తక్కువ టైం ఉంటుంది. అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు రెండింటిని. అండ్ మోకాలు క్రెపిటస్ అంటాం, అంటే మోకాలు మీద చేయబెట్టి మోకాలు మడిచి జాపుతుంటే కరకర శబ్దం వస్తూ ఉంటుంది. కరకర వాళ్ళు ఫీల్ అవ్వగలరు వాళ్ళ లోపల. సో దాన్ని క్రెపిటస్ అంటాము. అండ్ లాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మోకాలు మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు దానివల్ల కింద కూర్చున్నా, లేదు కింద కూర్చుని లేవడానికైనా వీటికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు మెట్లు ఎక్కడానికి కూడా కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే మోకాలు మూమెంట్ ఫుల్గా ఉండదు కాబట్టి. నెక్స్ట్ జాయింట్ స్వెల్లింగ్. కొన్ని రోజులు ఎక్కువగా మోకాలు నొప్పి అలా ఉండి ఉన్నప్పుడు ఆ లోపల సైనోవియం అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఇరిటేషన్ అవుతుంది. దానివల్ల మోకాల్లో నీరు చేరుతుంది అనమాట, మోకాలు వాపు వస్తుంది, లోపల నీరు పట్టేస్తుంది. డయాగ్నోసిస్. అసలు ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాం? ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మోకాలు ఏమైనా వాచిందా, మోకాలు మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మోకాలు అలైన్మెంట్ ఏమైనా ఉంది, ఏమైనా వంకరగా ఉన్నాయా కాళ్ళు, వాళ్ళ మూమెంట్స్ ఎంతవరకు మోకాలు మడవగలుగుతున్నారు, ఎంతవరకు కాలు జాపగలుగుతున్నారు, ఇవన్నీ చూసుకుంటాం. అండ్ ఆల్సో నొప్పి ఎక్కడ ఉంది, ఏ స్పాట్లో ఎక్కువగా పెయిన్ ఉంది, ఇవి చూస్తాం. క్రెపిటస్ ఏమైనా ఉందా, ఇవి చూసుకుంటాం మనం. నెక్స్ట్ బేసిక్ ఎక్స్రే తీస్తాం. ఆ ఎక్స్రేలో ఏంటంటే మనకు మోకాలు మొత్తం అరుగుదలలో 4 స్టేజ్లు ఉంటాయి. అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి 4 స్టేజ్లు అరుగుదలలో. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే ఇంకొంచెం ఎక్కువ అరిగి మోకాలు చుట్టూ సైడ్ అటు ఇటు ఆస్టియోఫైట్స్ అనే బోన్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. థర్డ్ స్టేజ్లో మోకాల మధ్యలో గ్యాప్ బాగా తగ్గిపోవడం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఫోర్త్ స్టేజ్లో మనకు మోకాల మధ్య గ్యాప్ అసలు పూర్తిగా తగ్గిపోయి ఎముక రాసుకుంటూ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని కేసెస్లో బ్లడ్ టెస్ట్లు అవి చేయించే అవకాశం ఉండదు. ఇదేంటంటే కీళ్ళవాతం ప్రాబ్లం ఏమైనా ఉందా, గౌట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా, అండ్ వీటి వల్ల ఏమైనా మోకాలు అరుగుతుందా, ఇవి తెలుసుకోవడానికి. నెక్స్ట్ వీటన్నిటిలో బాగానే ఉంది అనుకుంటే కనుక లోపల వాషర్లు అవి ఎలా ఉన్నాయి, లెగమెంట్లు అవి ఎలా ఉన్నాయి, లోపల కార్టిలేజ్ ఆ మృదులాస్థ ఎలా ఉంది, అది చూడడానికి చాలా రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం అన్నమాట. సో ఇవి 4 స్టేజ్లు అండి ఆస్టియోఆర్థరైటిస్లో. ఫస్ట్ స్టేజ్లో గ్యాప్ అంతా బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో
ఎక్స్ట్రా బోన్ ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. 3వ స్టేజ్లో మోకాలు గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 4వ స్టేజ్లో అసలు గ్యాప్ ఫుల్గా తగ్గిపోయి మోకాలు ఫేమర్ టిబియా బోన్ గీరుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ ఆస్టియోఆర్థరైటిస్ని మనం అవాయిడ్ చేయొచ్చా? కెన్ వి ప్రివెంట్ ఆస్టియోఆర్థరైటిస్? ఎస్, మనం ఈ ఆస్టియోఆర్థరైటిస్ని మనం తగ్గించుకుంటే ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో అది ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మనం మెయిన్గా పాటించేది 7 పిల్లర్స్ ఆఫ్ ప్రివెన్షన్ అంటాం. అందులో ఫస్ట్ది ఏంటంటే హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, అంటే ఐడియల్ బిఎంఐ. మనకు నార్మల్గా బిఎంఐ అనేది 18.5 నుంచి 25 వరకు ఉండాలి. సో ఈ బిఎంఐ లెవెల్ మెయింటైన్ చేసుకోగలిగితే మోకాల్ జాయింట్ మీద లోడ్ అనేది తగ్గుతుంది. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, మన బాడీ వెయిట్ 1 కిలో పెరిగితే మోకాల్ మీద 4 టైమ్స్ లోడ్ పెరుగుతుంది. సో అది పెరగకుండా చూసుకోవాలి. 2, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మన మోకాలికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే కనుక మనకు బరువు పెరగకుండా ఉంటాం అండ్ ఆల్సో మోకాలు చుట్టూ ఉండే మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అండ్ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఈ సైక్లింగ్ లాంటివి కానీ లేదంటే ఈ స్విమ్మింగ్ పూల్లో కానీ వాకింగ్ అలాంటివి చేస్తుంటే ఆ హైడ్రాలిక్కి ఆ బాయన్సీకి మనకు మోకాల మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా కాపాడుకోవచ్చు. నెంబర్ 3, స్ట్రెంగ్తెన్ ద మజిల్స్. మనకు మోకాలు ముందు ఉండే క్వాడ్రిసెప్స్ మజిల్స్ కానీ మోకాలు వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్స్ మజిల్స్ కానీ వీటిని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే మన బాడీ వెయిట్లో ఎక్కువ శాతం ఇవి తీసుకుంటాయి అండ్ జాయింట్ మీద లోడ్ పడకుండా జాయింట్ అరగకుండా కాపాడుకోగలం. నెక్స్ట్, ప్రివెంట్ జాయింట్ ఇంజురీస్. అంటే సరిపడా ట్రైనింగ్ తీసుకుని అండ్ ఆల్సో ఈ స్పోర్ట్స్ అవి ఆడేటప్పుడు దానికి ముందు సరిపడా స్ట్రెచ్చింగ్ చేసుకుని అండ్ ఆల్సో ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే మోకాలికి బెల్ట్లు కానీ ఇలాంటివి వేసుకుంటే కనుక ఆ జాయింట్స్ ఇంజూర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. తద్వారా మనం మోకాలు అరగకుండా కూడా కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్, ట్రీట్ ఇంజురీస్ ప్రాపర్లీ. అంటే పొరపాటున సరే దెబ్బ తగిలేసింది, దాని తర్వాత దానికి తీసుకునే కేర్, లోపల లెగమెంట్ ఒకవేళ ఇంజురీ అయితే కనుక దానికి సంబంధించి, లేదు మెనిస్కస్ అనే వాషర్ ఏమైనా దెబ్బతింటే కనుక దానికి, లేదు బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయింది దానికి, ఈ 3 కంపల్సరీగా మీరు సపరేట్గా కేర్ తీసుకోవాల్సిందే. దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తామో మన మోకాల్లో ఆ మెకానిక్స్ మారిపోతాయి, దానివల్ల మోకాలు అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, గుడ్ న్యూట్రిషన్. మనం మామూలుగా ఈ బోన్స్కి మనకు తెలిసిందే కాల్షియం, డి విటమిన్ ఇవి కావాల్సి ఉంటుంది. సో స్ట్రాంగ్ బోన్స్ మెయింటైన్ చేయాలంటే మనకు కాల్షియం, డి విటమిన్ అవి తీసుకుంటాం సప్లిమెంట్స్, పాలు, ఆకుకూరలు అండ్ ఎగ్, ఫిష్ ఇలాంటివి తీసుకుంటాం. అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో చుట్టూ ఉండే మజిల్స్ అండ్ బోన్లో కూడా కొంచెం ప్రోటీన్ అనేది కాంపనెంటే కాబట్టి ఈ ప్రోటీన్ అనేది కూడా మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ది, డోంట్ ఇగ్నోర్ ఎర్లీ సిమ్టమ్స్. అంటే మోకాలు నొప్పిని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మనం జాగ్రత్త పడి మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డయాగ్నోసిస్ చేయించుకుని అసలు ఈ నొప్పి దేనివల్ల వస్తుంది, అంటే కార్టిలేజ్ ప్రాబ్లమా లేదంటే లోపల ఏమైనా లిగమెంట్ ఇబ్బంది ఉందా, నాకు ఏమైనా మెనిస్కస్ ప్రాబ్లం ఉందా, బోన్ జాయింట్ అరుగుతుందా అనేది మనం స్టార్టింగ్లోనే కనుక తెలుసుకోగలిగితే మన మోకాల్ని ఇంకా అరుగుదలని ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్లోది 4th స్టేజ్కి వెళ్లకుండా కూడా మనం ఆపేసేయచ్చు అనమాట. సో మోకాలు నొప్పిని స్టార్టింగ్ స్టేజ్లోనే జాగ్రత్తగా మీరు గమనించుకుని డయాగ్నోస్ చేయించుకోండి, దానికి సరిపడా కేర్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. నెక్స్ట్, సరే మోకాలు అరుగుదల వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. జనరల్గా మనం స్టార్టింగ్లో మోకాలకు సంబంధించి హోమ్ రెమెడీస్ చాలామంది పాటిస్తారు. వేడి నీళ్ళు కాపడం పెడతారు, లేకపోతే ఇక్కడ మెడికల్ షాప్లో మెడిసిన్ వాడతారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వెయిట్ కూడా మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని తర్వాత ఫిజికల్ థెరపీ, ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్న మజిల్స్, క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ మజిల్స్ అనుకున్నామో వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాలి. దాని తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ ఇందాక అనుకున్నాం మనం. దాని తర్వాత సపోర్టివ్ ఫుట్వేర్, అంటే ఇప్పుడు మనకు షూస్ వాడుతున్నా, చెప్పల్స్ వాడుతున్నా సోల్ అనేది కొంచెం మెత్తగా ఉండాలి. సో హార్డ్గా ఉంటే డైరెక్ట్ ఆ ఫుట్ ఇంపాక్ట్ కాస్త మోకాల మీద పడుతుంది, లోడ్ పెరుగుతుంది. సో మోకాలు అరిగే ఛాన్సులు మళ్ళీ ఎక్కువగా ఉంటాయి. సో స్మూత్ సపోర్టివ్ కుషన్డ్ ఫుట్వేర్ వాడుకోవడం మంచిది. నెక్స్ట్, ఇది నీ బ్రేసెస్. కొంచెం మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు మోకాలు బెల్ట్ లాంటివి ఏమైనా వాడుకుంటూ ఉంటే కనుక మోకాలు పట్టు తప్పకుండా ఉంటుంది, ఇంకా వంకర పెరగకుండా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుందన్నమాట. లాస్ట్ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేవి 3. 1, బరువు కంట్రోల్లో ఉంచుకోవడం. 2, ఈ మజిల్ స్ట్రెంథనింగ్తో పాటు యాక్టివ్గా మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో కార్డియో లాంటివి, స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి చేస్తూ ఉంటారు.
మూడో పాయింట్ ఏంటంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చూసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి, అయినా ఇంకా పెయిన్ వస్తుంది. సో అవసరమైనప్పుడు మనకు పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ గారు, అది వాడుకుంటాం. అండ్ ఆల్సో ఆయింట్మెంట్స్ లాంటివి, టాపికల్ అప్లికేషన్స్ ఉంటాయి, అది వాడుకుంటూ ఉంటాం అనమాట. సో వీటితో కూడా ఇంకా మందులు వాడినా లేదా ఆయింట్మెంట్స్ వాడినా కూడా ఇంకా పెయిన్గా ఉంది, నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఇంకా అసలు నడవలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనకు మోకాల్లో అరుగుదల పెరుగుతున్నట్టు. అప్పుడు మనకి జనరల్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని ఇస్తాం, లేదు విస్కో సప్లిమెంటేషన్ అంటే మోకాల్లో గుజ్జు జరిగింది కాబట్టి ఆ గుజ్జు పట్టే ఇంజెక్షన్ ఇస్తాం, లేదు పిఆర్పి ఇంజెక్షన్ అని ఇస్తాం. ఈ పిఆర్పి అనేది ఏంటంటే మీ బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్రాసెస్ చేస్తాం. సో దాంట్లోంచి వచ్చే ప్లేట్లెట్స్ని మనం మళ్ళీ మీ మోకాల్లోకి ఇస్తాం. ఇది చాలా సేఫ్ అండి, మీ ఓన్ బ్లడ్డే కాబట్టి రియాక్షన్స్ అవి కూడా ఉండవు. సో కానీ ఇది ఏ స్టేజ్లో ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము, ఏ కండిషన్లో ఇస్తున్నాము, ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయిపోయింది పిఆర్పి, కాబట్టి ఈ జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ చేసినా కూడా నాకేం నొప్పి తగ్గట్లేదు సార్, లేదు వాళ్ళ మోకాలు ఆల్రెడీ 4th స్టేజ్ అరుగుదలలోకి వెళ్ళిపోయింది, ఇలా బాగా అరిగిపోయిన కాళ్ళకి ఇవన్నీ పెద్ద యూజ్ ఉండవు. సో ఫైనల్గా మనకు ఉండే ఒకే ఒక పర్మనెంట్ సొల్యూషన్ మోకాలు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది. ఈ మధ్య రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ వచ్చేసాయి. సో పెయిన్ లేకుండా వెంటనే నడిచేస్తున్నారు, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, అంటే ఈ వయసులో మాకు సెట్ అవుతుందా, మాకు షుగర్ ఉంది సెట్ అవుతుందా, మాకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉంది, స్ట్రోక్ వచ్చింది సెట్ అవుతుందా అని. ఇవన్నీ మేము కంట్రోల్ చేసుకుని ఈ ఆపరేషన్ చేస్తామండి. సో దీని గురించి అయితే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్ ఆపరేషను, 99.9% సక్సెస్ ఉన్న ఆపరేషన్ అనమాట ఇది. సరే ఇవన్నీ వాడేసాము, అది మోకాలు రీప్లేస్మెంట్ అనుకుంటున్నాం. అసలు సర్జరీ ఎప్పుడు కావాలి పేషెంట్కి? ఒకవేళ ఆ పేషెంట్ బాగా నొప్పితో అసలు నిద్రపోవట్లేదు, ఇంట్లో కొంచెం కూడా నడవలేకపోతున్నారు, వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, గడప దాటడానికి కూడా ఇబ్బందిగా ఉంది, లేదు వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు, లేదు మెడిసిన్ వాడారు, బాగా అరిగింది, మెడిసిన్ వాడారు, ఇవన్నీ ట్రై చేశారు, ఇంజెక్షన్స్ అవన్నీ, ఫిజియోథెరపీ ట్రై చేశారు, అయినా వాళ్ళకి తగ్గట్లేదు, అప్పుడు ఆలోచిస్తాం. లేదు మోకాలు బాగా వంకర అయిపోయి అది నడవడానికి ఇబ్బందిగా ఉంది, లేదా మోకాలు పట్టు వదిలేసి మాటిపడికి పడిపోతున్నారు, అంత డిఫార్మిటీ వచ్చినప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అండి ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మనకి మామూలుగా వయసుతో పాటు బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి, ఇంకొంతమందిలో యంగ్ ఏజ్లో కూడా బోన్స్ వీక్గా ఉంటాయి అన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మనం తెలుగులో బోలు ఎముకల వ్యాధి అంటాం. సో ఎముకలు అనేవి బాగా వీక్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ఒక సైలెంట్ ఎనిమీ అంటాం, ఎందుకంటే దీనికి సిమ్టమ్స్ ఉండవు. ఇందాక మనం మోకాలు అరుగుదలకు చెప్పుకున్నప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, మోకాలు బిగిసిపోతుంది, మూమెంట్ తగ్గుతుంది, మోకాలు వాస్తుంది అనుకున్నాం. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే దీనికి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, లేదు మోకాలు నొప్పికో నడుము నొప్పికో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదు చాలా రోజులుగా జాయింట్లు నొప్పులు అని చెప్పి, మజిల్ వీక్గా ఉంది, బాడీ వీక్గా అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్రే తీసినప్పుడు అప్పుడు బయటపడుతుంది బోన్స్ వీక్గా ఉన్నాయి మీకు అని చెప్తారు డాక్టర్ గారు, అప్పుడు తెలుస్తుంది మనకి. దానికి ముందు సంబంధించి ఏం సిమ్టమ్స్ ఉండవు. అసలు ఈ ఆస్టియోపోరోసిస్ అనేది బోన్స్ వీక్గా అయిపోయి ఫ్రాక్చర్స్ చాలా త్వరగా అయిపోవడం, దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం మనం. దీని ఇన్సిడెన్స్ ఏంటంటే ఎంతమందిలో వస్తూ ఉంటుంది, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రతి 3 ఆడవాళ్ళలో ఒకళ్ళకి వస్తుంది ఆస్టియోపోరోసిస్ అనేది, అండ్ మగవాళ్ళలో ప్రతి 5 ఒకళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకు ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మోకాలు నొప్పి నడుము నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఎక్స్రే తీస్తే ఇలా బోన్ వీక్గా ఉందని చెప్పి అప్పుడు చెప్తారు డాక్టర్ గారు. అప్పటిదాకా మనకు అసలు ఏమీ తెలియదు, దాని గురించి ఏం సిమ్టమ్స్ చూపించదు. ఈ ఆస్టియోపోరోసిస్కి కారణాలు ఏంటి? ఒకటి జెనెటిక్స్, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆస్టియోపోరోసిస్ ఉన్నా, లేదు ఎప్పుడన్నా వాళ్ళ తుంటి బోన్, ఇక్కడ హిప్ ఫ్రాక్చర్స్ అంటాం, రిస్ట్ ఫ్రాక్చర్స్ అంటాం, స్పైన్ ఫ్రాక్చర్స్ అంటాం, ఇలాంటివి ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు అప్పుడు మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి దెబ్బలు తగిలినా ఆస్టియోపోరోసిస్ ఉన్నా. నెక్స్ట్ హార్మోన్ చేంజెస్. ఈ మెనోపాజ్ అయ్యాక ఈ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళకి మెనోపాజ్ అయిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మెల్లమెల్లగా ఆగిపోయి తగ్గిపోతుందో బోన్స్ మీద కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లేక బోన్స్ కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. లేదు చిన్న వయసులోనే ఆడవాళ్ళకి గర్భసంచి తీసేశారు, హిస్టెక్టమీ ఆపరేషన్ అంటాం, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మోకాలు అరిగిపోయి దానివల్ల కూడా ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి బోన్స్ చాలా వీక్ అయిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.
అండ్ ఏజ్ రిలేటెడ్ ఇది చాలా కామను. ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ బోన్స్ వాటితో వీక్ అయిపోతూ ఉంటాయి. దీన్నే మనం సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళ కన్నా కూడా. ఇందాక ఆస్టియోఆర్థరైటిస్ కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఈ ఆస్టియోపోరోసిస్ ఎవరికి ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంది అనుకుంటే కనుక 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో కానీ, లేదు మెనోపాజ్ అయిపోయాక ఆడవాళ్ళల్లో, లేదు హిస్టెక్టమీ జరిగినప్పుడు, లేదు మగవాళ్ళు అయితే కనుక 65 ఏళ్ళు దాటిన మగవాళ్ళల్లో ఎక్కువ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు, లేదు ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేసేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ పరంగా, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెడికేషన్స్, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టెరాయిడ్స్ కానీ, లేదు గ్యాస్ ట్యాబ్లెట్స్, లేదు ఈ ఫిట్స్కి వాడే కన్వల్సెంట్స్ ట్యాబ్లెట్స్ కానీ, కీమోథెరపీ డ్రగ్స్, వీటి వల్ల ఎక్కువగా మనకి బోన్స్ వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెడికల్ కండిషన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజు, లేదు లివర్ డిసీజు, కీళ్ళవాతం, ఆస్తమా, వీటన్నిటిలో కూడా మనం ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ అవి వాడాల్సి ఉంటుంది. ఈ డిసీజ్ వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి అండ్ దీనికి వాడే ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ వల్ల కూడా బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డైట్, మీ కాల్షియం, డి విటమిన్ తక్కువగా ఉండే డైట్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వార్నింగ్ సైన్స్, ఇదేమి ఇందాక మనం అనుకున్నట్టు వార్నింగ్ సైన్స్ ఏమి ఇవ్వదండి. కాకపోతే కొన్ని క్లూస్ ద్వారా వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది అని మనం గమనించుకోవచ్చు. అదేంటంటే మనిషి హైట్ తగ్గిపోతూ ఉంటారు, మనిషి ముందుకు వంగిపోతూ ఉంటారు, గూని అంటాం కదా, అలా ముందుకు వంగిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో మాటికి బ్యాక్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇవి వస్తూ ఉంటాయి. చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఆల్సో మోస్ట్ కామన్గా ఏమేం బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి వీళ్ళకి అనుకుంటే కనుక, ఫస్ట్ స్పైన్, అంటే నడుల్లో ఎముకలు విరిగాయి అంటాం, సో స్పైన్ ఫ్రాక్చర్స్. తర్వాత హిప్ ఫ్రాక్చర్స్, తుంట్లో బాల్, మనం చాలామందిని చూస్తూనే ఉంటాం. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళు లేదా ముసలి వాళ్ళు కానీ బాత్రూంలో జారి పడడం, లేదా ఇంట్లో కాలు గడప తగిలి జారి పడిపోవడం. సో ఈ ఫ్రాక్చర్స్ అన్నీ ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా ఉంటాయి బోన్స్ వీక్గా ఉండడం వల్ల. రిస్ట్ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఈ ఎముకలు విరగడంతో పాటు ఈ పేషెంట్స్లో కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు మళ్ళీ నేను లేచి నడవగలనా, నేను అంతకు ముందులాగా నా పని నేను చేసుకోగలనా, ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ కూడా ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ప్రతి చిన్న పనికి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళకి బట్టలు మార్చడానికి కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కానీ, వాళ్ళని బాత్రూమ్కి తీసుకెళ్ళాలన్నా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో పేషెంట్కి కూడా కొంచెం డిప్రెషన్ ఫీలింగ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళు ఎక్కువ రోజులు అలా బెడ్ రిడన్గా మంచం మీద పడుకొని ఉండాల్సి వస్తుంది బెడ్ రెస్ట్ ఇవ్వడం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బెడ్ సోర్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో పడుకుని ఆ లంగ్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు అరక్క ఫుడ్ సరిగ్గా తీసుకోరు, దానివల్ల రికవరీ చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్ అనే దాన్ని మనం ఎలా డయాగ్నైజ్ చేస్తాం? ఫస్ట్ పాయింట్, మనకు వాళ్ళు ఎలాగో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, మోకాలు నొప్పి అని వచ్చినప్పుడు ఈ ఎక్స్రే తీస్తాం. దాంట్లో మనకి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్గా ఉన్నాయని తెలుస్తుంది. దాంతోపాటు బిఎండి టెస్ట్ అంటాం, బోన్ మినరల్ డెన్సిటీ. ఈ బోన్ మినరల్ డెన్సిటీ ఏంటంటే వాళ్ళ బోన్స్లో బలం ఎలా ఉంది, అండ్ ఆల్సో ఆ బలాన్ని మనం ఒక 30 ఏళ్ళ మగవాళ్ళ బోన్స్లో ఎంత బలం ఉంది అనే దాంతో కంపేర్ చేసి చూస్తాం అన్నమాట. సో దాంట్లో మన స్కోర్ వస్తుంది, టీ స్కోర్ అంటాం. అది 0 to -1 ఉంటే నార్మల్ కింద లెక్కేస్తాం. -1 to -2.5 ఉంటే దాన్ని మనం ఆస్టియోపీనియా అంటాం. -2.5 కన్నా ఇంకా తక్కువ అంటే మోర్ నెగిటివ్ ఉంటే కనుక ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి బోన్స్ త్వరగా ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో డెక్సా స్కాన్ అంటాం అనమాట. ఇదేంటంటే మనకి రిస్ట్ దగ్గర, స్పైన్ దగ్గర, హిప్ దగ్గర 3 చోట్ల ఈ ఎక్స్రేస్ లాగా తీస్తారు. అండ్ ఆల్సో వీటి కంబైన్డ్ స్కోర్ అనేది చూస్తాం మనం. ఈ ఫ్రాక్స్ స్కోర్ అని వస్తుంది. ఇదేంటంటే నెక్స్ట్ 10 ఏళ్లలో మీ ఎముకలకు ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎంత ఉంది అనేది మనకు చెప్పగలదు అనమాట. ఈ ఫ్రాక్స్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్, ఈ బ్లడ్లో, యూరిన్లో బోన్ ఫార్మేషను అంటే ఎముక ఎలా ఏర్పడుతుంది అండ్ ఎముక ఎలాగా రిజార్ప్షన్ అంటే ఎముక ఎలా కరిగిపోతుంది, ఈ రెండింటికి సంబంధించి మార్కర్స్ చూసుకుంటాం. చాలా రేరు, కానీ పైన 4 మటుకు ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం మేము.
ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ప్రివెంట్ చేయగలమా? ఈ ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయగలమండి. మనం కరెక్ట్గా దీన్ని గమనించి అండ్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే 10లో 7 సార్లు మనం ఫ్రాక్చర్స్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఒక పెద్ద ఆవిడ ఈ మధ్య నా దగ్గరికి వచ్చారండి. ఆవిడేమో 58 ఇయర్స్. వెళ్ళి యాత్రకు వెళ్ళారు వాళ్ళు, కేదార్నాథ్ యాత్రకి. పడిపోయారు, సర్జరీ కూడా చేశాం. ఆ సర్జరీ అయ్యాక ఆవిడ నన్ను అడిగిన క్వశ్చన్, డాక్టర్ గారు ముందే నేను జాగ్రత్త పడి ఉంటే ఈ ఫ్రాక్చర్ మనం ఆపగలిగే వాళ్ళమని అడిగారు. దీనికి నా ఆన్సర్ ఎస్ అండి. ఎందుకంటే కనుక ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ముందే కనిపెట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి మనకి. సో మన ఈ ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్కి 5 పిల్లర్స్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ హెల్త్ అంటామండి. సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి డైట్. మనకి కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుని, జస్ట్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి. అండ్ సెకండ్ది వైటమిన్ డి. మన రోజు సన్లైట్కి ఒక 20 to 30 minutes కనుక ఎక్స్పోజ్ అవ్వగలిగితే మన బాడీకి సన్లైట్ దొరుకుతుంది. అండ్ ఆల్సో అవసరమైనప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బయట చాలా ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి, క్యాప్సూల్ కానీ సొల్యూషన్ కానీ ఇలా చాలా ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లర్ అండి. ఒకటి వాకింగ్ అవి చేస్తూ ఉంటే కనుక మనకు మోకాల్లో లూబ్రికేషన్ అవుతూ ఉంటుంది. సో మైక్రో మూమెంట్ వల్ల మోకాలు గుజ్జరకుండా కాపాడుతుంది. అండ్ ఆల్సో మోకాలు బోన్స్ మీద కంటిన్యూస్గా కొంచెం లోడ్ అంటూ పడుతూ ఉండడం వల్ల ఆ మోకాలు బోన్స్ అనేవి స్ట్రాంగ్గానే ఉంటాయి. ఈ వాకింగ్ మోకాలు నొప్పులతో మేము చేయలేకపోతున్నాం సార్ అనుకునే వాళ్ళైతే సైక్లింగ్ అవి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మజిల్స్ అనేవి మళ్ళీ డెవలప్ అవుతాయి. ఆ మజిల్స్ ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్గా ఉంటాయో మనకు మోకాలు అరుగుదల కానీ లేకపోతే మిగతా ఏ పార్ట్లో అయినా సరే బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండడం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండకుండా రెగ్యులర్గా ఎవ్రీ 40 minutesకి ఒకసారి లేచి ఒక 10 minutes బ్రేక్ తీసుకోవడం, అటు ఇటు వాక్ చేసి రావడం 5-10 minutes అలా చేసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలని. అండ్ నెక్స్ట్ ఈ బోన్ డెన్సిటీ టెస్ట్, ఇందాక మనం అనుకున్నాం కదా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని. ఇది అట్లీస్ట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మన బోన్ హెల్త్ ఎలా ఉంది అండ్ ఆల్సో మనకు ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఏమైనా ఉందా లేదు కంప్లీట్ నార్మల్గా ఉందనేది కూడా తెలిసిపోతుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చింది దీనివల్ల మనం ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో ఫేస్ చేస్తాం. ఒకటి, త్వరగా బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి, చిన్న దెబ్బలకు కూడా విరిగిపోతూ ఉంటాయి బోన్స్. నెక్స్ట్ డిలేడ్ యూనియన్ అండ్ నాన్ యూనియన్, అంటే సరే అతికింది, అది అతకడం కూడా చాలా లేట్గా అవుతూ ఉంటుంది అన్నమాట తర్వాత విరిగాక. అండ్ ఒక్కొక్కసారి అతక్కపోవచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ రోజులు వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానివల్ల సైకలాజికల్గా కూడా పేషెంట్స్ చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువసేపు అలా పడుకునే ఉండడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ వీపు మీద పుళ్ళు పడిపోవడం, బెడ్ సోర్స్ అంటాం, ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువ రోజులు అలా రెస్ట్లో ఉంటారు, లేదు మేము సర్జరీ చేశాక బెడ్ రెస్ట్ అంటాము, లేదు సిమెంట్ కట్టేసేస్తాం. దీనివల్ల మజిల్స్ అనేవి కూడా చాలా వీక్గా అయిపోతాయి, ఆ కాలు వాళ్ళు యూస్ చేయలేరు కాబట్టి. అండ్ బోన్స్ అనేవి కూడా ఇంకా వాళ్ళు దాని మీద నడవరు కాబట్టి బోన్కి స్టిమ్యులేషన్ లేక బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సరే, ఆస్టియోపోరోసిస్ అనేది మనం వచ్చింది, డయాగ్నోస్ చేసుకున్నాము, ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటాం అనే దానికి వస్తే కనుక ఫస్ట్ సేమ్ మనం ఇందాక అనుకున్నట్టు కాల్షియం సప్లిమెంటేషను అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ ఆల్సో వైటమిన్ డి ఇంజెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బోన్స్ ఇంకా వీక్ అవ్వకుండా కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి, బోన్ ఫార్మేషన్ని పెంచే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఉన్న బోన్ ఇంకా కరిగిపోకుండా చేసే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా 2 పనులు ఒక ఇంజెక్షనే చేసే ఇలాంటి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయండి. అండ్ డైట్, ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కాల్షియం, వైటమిన్ డి అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే కనుక మనకు మజిల్స్, బోన్స్ అనేవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఈ ఆస్టియోపోరోసిస్ అనేవి మన దగ్గర కూడా రాదండి. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మీరు ఎలా కనుక్కోగలరు, ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం దీనికి ఏం సిమ్టమ్స్ సైన్స్ ఉండవని. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అనేది చూసుకుంటే, క్రానిక్ జాయింట్ పెయిన్స్ అంటే ఇప్పుడు దాదాపు 6 నెలలుగా మీకు జాయింట్లు నొప్పులు వస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్ లేవగానే బిగిసిపోతున్నాయి, ఇంట్లో వాడే హోమ్ రెమెడీస్ అంటే ఈ హాట్ ప్యాక్ కానీ లేదు ఇంట్లో వాడే మెడిసిన్ కానీ ఇవి వాడినా కూడా నాకు పెయిన్ తగ్గట్లేదు, ఇబ్బంది వస్తుంది, లేకపోతే జాయింట్స్ వాస్తున్నాయి, ఇలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది.
బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే చాలా రోజులుగా మీకు నడుము నొప్పి వస్తుంది, సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు దానికి కారణం ఏంటి, ఈ ఆస్టియోపోరోసిసా లేదంటే ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉందా, లేదు జాయింట్స్ ఏమన్నా నడుములో జాయింట్స్ ఏమన్నా అరుగుతున్నాయా, స్పాండిలోసిస్ అంటాం. సో ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి దాన్ని బట్టి వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలరండి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఫాల్స్, మాటికి పడిపోతున్నారు, చిన్న చిన్న వాటికి కూడా ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో మనకి యంగ్ పర్సన్స్కి ఏవైతే చిన్న చిన్న దెబ్బలకు ఫ్రాక్చర్స్ అవ్వవు కానీ ఈ పెద్దవాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మటుకు వాళ్ళ బోన్ స్ట్రెంత్ ఎలా ఉందో చూసుకోవడానికి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చు. అండ్ జనరలైజ్డ్ వీక్నెస్, చిన్న పని చేసినా కూడా నేను అలసిపోతున్నాను, సాయంత్రం అయ్యేసరికి నా వల్ల కావట్లేదు, బాడీలో చాలా నిస్సత్తువుగా ఉంది, అసలు స్ట్రెంత్ లేనట్టుగా అనిపిస్తుంది, ఒళ్ళంతా నీరసంగా ఉంది, ఇలాంటప్పుడు మటుకు ఒకసారి కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చండి. సో మెయిన్గా మనకు డేంజర్ సైన్స్ ఒక 3 ఉంటాయండి. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నా, లేదు మనిషి హైట్ తగ్గిపోతున్నారు, ముందుకు వంగిపోయి గూన్లాగా నడుస్తున్నారు ఇలా ఉన్నా, లేదు చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి. ఈ 3 మెయిన్ పాయింట్స్ అండి. ఈ 3టిని గ్యారంటీగా మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి డేంజర్ సైన్స్ అనుకోవాలి. సో మన మెయిన్ గోల్ ఏంటి ఈ టాక్ది అనుకుంటే కనుక ప్రివెంటింగ్ ఫ్రాక్చర్స్ అండ్ ప్రిజర్వింగ్ ఇండిపెండెన్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వకుండా హెల్తీగా తిరుగుతారో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళు ఇంకెవరి మీద డిపెండెన్స్ అవ్వరు. సో అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ క్వాలిటీగా ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఈ ఫ్రాక్చర్స్ని మనం ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళ ఇండిపెండెన్స్ కూడా మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఈరోజు మన ఈ టాక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్రాక్చర్ని మనం ప్రివెంట్ చేయగలిగినా కూడా ఈ టాక్ సక్సెస్ఫుల్ అయినట్టే అండి. సో స్ట్రాంగ్ బోన్స్ క్రియేట్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ క్రియేట్ స్ట్రాంగ్ ఫ్యూచర్ అండి. సో కీ టేక్అవేస్ ఈ టాక్ నుంచి మనం మెయిన్ నేర్చుకోవాల్సినవి ఏంటి? ఫస్ట్ది మోషన్ ఈజ్ లోషన్ అండి. అంటే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే భయపడిపోయి వాళ్ళు మోకాలు అలాగే ఉంచేస్తారు, నడవరు, వాకింగ్కి నొప్పి వాళ్ళు వెళ్ళలేరు, లేదా మోకాలు బిగిసిపోతుందేమో అని భయంతో మళ్ళీ వెళ్ళలేరు వాళ్ళు. కానీ అలా ఉంచితేనే ఇంకా బిగిసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఆ నొప్పిని కొంచెం ఓర్చుకుని దానికి సంబంధించిన హోమ్ రెమెడీస్ ఏదైతే ఇప్పుడు హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్ ఇలాంటి వాపు వస్తే కనుక కోల్డ్ ప్యాక్ పెట్టుకుంటారు, మజిల్స్ స్టిఫ్గా అనిపిస్తే హాట్ ప్యాక్ పెట్టుకుంటారు. ఇలా స్మాల్ హోమ్ రెమెడీస్ చూసుకుని మోకాలు మూమెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో మోషన్ ఈజ్ లోషన్, మీరు మూవ్ చేస్తుంటేనే లోపల గుజ్జు అనేది ఇంకా కొంచెం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. యువర్ జాయింట్ నీడ్స్ మూమెంట్ టు స్టే హెల్తీ అండ్ స్ట్రెంగ్తెన్ ద గాడ్. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటుంది మనకు మోకాలు చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఫ్రంట్ క్వాడ్రిసెప్స్ మజిల్ అంటాం, వెనక హ్యామ్స్ట్రింగ్స్ మజిల్ అంటాము. సో వీటిని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే ఇవి జాయింట్ మీదకి లోడ్ పడనీయకుండా మోస్ట్ ఆఫ్ ద బరువు ఇవి తీసుకుంటాయండి. సో మీకు జాయింట్ అరిగే ఛాన్సులు కూడా చాలా తగ్గిపోతాయి. అండ్ లైట్ అండ్ ద లోడ్, ఇప్పుడు మనం బాడీ బరువు 1 కిలో తగ్గగలిగితే మన మోకాళ్ళ మీద లోడ్ అనేది 4 రెట్లు తగ్గిపోతుందండి. అండ్ యాంకిల్ జాయింట్ మీద లోడ్ అనేది 8 రెట్లు తగ్గిపోతుంది. మీరు ఒక 10-20% బరువు తగ్గగలిగినా కూడా మీరు ఇప్పుడున్న వెయిట్లో మీ మోకాళ్ళ నొప్పులు అనేవి 50-60% వరకు తగ్గిపోతాయండి. అండ్ డోంట్ ఫియర్ ద డయాగ్నోసిస్. మీరు సరే మోకాళ్ళు అరిగాయని చెప్పారు, దానికి భయపడిపోయి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అసలు లేదండి. దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి, మన సొల్యూషన్ వెతుక్కోవాలి. సో ఇప్పుడు దానికి సంబంధించి చాలా మెడిసిన్స్ వచ్చాయి. మోకాళ్ళ నొప్పులకు కానీ, మోకాలు గుజ్జు పట్టే మెడిసిన్ కానీ, లేదు మోకాలు గుజ్జు పట్టే ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్ అని, స్టెమ్ సెల్స్ అని, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ పని చేయకపోతే అప్పుడు రీప్లేస్మెంట్ ఆపరేషన్. చాలామంది మోకాలు కొంచెం అరిగిందనగానే సర్జరీ చేయించుకోవాలా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. అన్ని స్టేజెస్కి సర్జరీ అక్కర్లేదండి. సో బాగా అరిగిన వాళ్ళకి, లేదు వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నాము, లేదు ఇంట్లో పడుకోలేకపోతున్నాం, అసలు నైటు ఒక చిన్న ఫర్లాంగ్ కూడా నడవలేకపోతున్నాము, అలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీ చేస్తామండి. ప్రతి వాళ్ళకి సర్జరీ అక్కర్లేదు. థ్యాంక్ యూ. డాక్టర్ మహేష్ గారు చాలా చక్కగా ఈ కీళ్ళ ఎదుగుదల గురించి, బోలెముకల గురించి చాలా బాగా వివరించారు. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టును. ఎవరు ఫేస్బుక్లో మాత్రం డౌట్ పెట్టలేదు. మరి ఎవరైనా లేకుంటే ఎవరికి డౌట్ ఉందా? ఎవరికి లేదు కనుక మరి డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆస్టియోఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపోరోసిస్ అనేది వెరీ కామన్లీ అక్రాస్ ది ఫ్యామిలీస్. అంచేత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ సేమ్ యూట్యూబ్లో కూడా సమరం హెల్త్ ఛానల్లో
1-2 రోజుల్లో వస్తుంది. అందరూ చూడాల్సిన కోరుతున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.